మనకున్న అక్కర, మన ఊరి పట్ల మనకు ప్రేమ ఈ అధికారులకు ఉంటుందా? ఆలోచన చేయండి. ప్రతిపాదనలు పంపించినప్పుడు స్పష్టంగా చెప్పినాను, సబ్ కలెక్టర్ చెప్పాను, ఎంఆర్ఓ కూడా చెప్పిన. ఆ రోజు ప్రతిపాదనలు తయారు చేసినటువంటి సబ్ కలెక్టర్ ఈ ఊర్లో లేని కూడా లేడు. ఇప్పుడు ఆయన ఏదో ఊరికి వెళ్ళిపోయినాడు. ఆయనకి ఏం తెలుస్తుంది పాపం? మనకున్న అక్కర, మన ఊరి పట్ల మనకు ప్రేమ ఈ అధికారులకు ఉంటుందా? ఆలోచన చేయండి. వాళ్ళు వస్తారు, 2 ఏళ్ళు ఉంటారు, పోతారు, వస్తారు, 2 ఏళ్ళు ఉంటారు, పోతారు. ఆ రోజు అడిగినా నేను, ఏం ప్రతిపాదనలు చేశారా? 4 తప్పనిసరిగా పెట్టండి అయ్యా, ఇంకొకటి పెట్టద్దని. లేదండి, మీరు ఒక్కరే కాదు, మిగతా వాళ్ళ మీద రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకున్నారు. ఎవరయ్యా రాజకీయ పార్టీలు? కాదనే వాడు ఎవడు చెప్పారు. లేదండి, పార్టీల అభిప్రాయం తీసుకున్నాం. మేము 1 మండలం అయితే ఎలా ఉంటుంది, 2 మండలాలు అయితే ఎలా ఉంటుంది, 3 మండలాలు అయితే ఎలా ఉంటుంది, 4 మండలాలు అయితే ఎలా ఉంటుంది అని అన్ని రకాల ప్రతిపాదనలు పంపిస్తా ఉన్నా. అరే ఏమైనా బుద్ధి ఉందాయా మీకు? చేసేది ఎట్లాగో చేస్తా ఉన్నారు. చేసేదేదో 4 చేస్తే ఒకే రకమైన ప్రతిపాదన పెడితే అయిపోతుంది కదా. మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత విజయవాడలో కూర్చున్న వాళ్ళకో, హైదరాబాద్లో కూర్చున్న వాళ్ళకో, ఇంకొకరికో మళ్ళీ ఈ రకమైన ఆప్షన్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పినారు. లేదండి, అన్ని రకాలు పంపించమన్నారు అని పంపించినారు.